అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. పిల్లలు మన చుట్టూ జరుగుతున్న విషయాలు, అవి ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, భలే అర్థం చేసుకుంటారే అని. అలాంటి ఓ సందర్భమే ఇది. వాయుకి అప్పట్లో 2.5 సంవత్సరాలు. రోజు ఈ 2 పుస్తకాలు అడిగి మరీ చదివించుకునేవాడు. ఇదేమో 'ద జింజర్ బ్రెడ్ మ్యాన్', ఇదేమో 'ద బిగ్ ప్యాన్ కేక్'. రెండిట్లోనూ మొదటి పేజీలు ఇలా ఉంటాయి. ఏ వుమన్ హ్యాడ్ 7 లిటిల్ బాయ్స్ అండ్ ద 7 లిటిల్ బాయ్స్ వర్ వెరీ హంగ్రీ. సో ద వుమన్ మేడ్ ఏ బిగ్ ప్యాన్ కేక్ అని. ఇంకో బుక్లో వన్స్ అపాన్ ఏ టైమ్ ఏ లిటిల్ ఓల్డ్ వుమన్ మేడ్ ఏ జింజర్ బ్రెడ్ మ్యాన్ అని. సరే, కొన్ని రోజులు గడిచిన తర్వాత, అంటే ఒక 5-6 రోజులు గడిచిన తర్వాత, అసలు ఇది ఇన్నిసార్లు అడిగి మరీ చదివించుకుంటున్నాడు, ఇందులో వీడికి ఏం అర్థమైందో తెలుసుకుందామని ఒకరోజు ఈ బుక్స్ చదువుతూ కొన్ని క్వశ్చన్స్ అడగటం మొదలుపెట్టాను. అందులో ఒక క్వశ్చన్, ఉమెన్ అంటే ఎవరు నాన్న అని అడిగాను. ఇందులో ఉన్న అమ్మాయిని ఇలా పాయింట్ చేసి చూపించాడు. ఓకే, మరి మన ఇంట్లో ఉన్న ఉమెన్ ఎవరు అని అడిగాను. వాడు ఏం ఆలోచించలేదు, టక్కున నువ్వు, నేను, అన్నయ్య, అమ్మ అని చెప్పాడు. అదేంటి నాన్న, మన ఇంట్లో అమ్మ ఒక్కటే కదా ఉమెన్, నేను మ్యాన్ని, నువ్వు అన్నయ్య బాయ్స్ అని అన్నాను. ఆహా కాదు నాన్న, అన్నయ్య ఆమ్లెట్ చేస్తాడు కదా, నేను కూడా హెల్ప్ చేస్తాను అని అన్నాడు. ఒక్క క్షణం నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఓహో, ఇప్పుడు నేను, అమ్మ, నువ్వు, అన్నయ్య అందరం ఇంట్లో వంట చేస్తాం కాబట్టి మనం ఉమెన్, అదేనా నువ్వు అంటున్నది అని అన్నాను. అదే నేను అంటున్నాను అని అన్నాడు. కళ్ళ ముందు రోజు చూస్తూనే ఉన్నాడు. ఏదో ఒక రకంగా ఇంట్లో అందరం వంటింట్లో పని చేస్తూనే ఉంటున్నాం. అలాంటిది ఒక 2 కథల పుస్తకాల్లో ఉమెన్ అనే పదాన్ని వంటతో కలిపి వాడడం వలన ఉమెన్ అంటే వంట చేసే మనిషి అని ఆ చిట్టి బుర్రకి అర్థమైంది. ఇదొక్కటే కాదు, వాడికి నచ్చిన మరో బుక్లో కూడా ఆ పాప బర్త్డే అయితే ఆ పాప వాళ్ళ అన్న, వాళ్ళ నాన్న మార్కెట్కి సరుకులు తీసుకురావడానికి వెళ్తే వాళ్ళ అమ్మేమో ఇంట్లో వంట చేస్తుంది, ఆ పాప ఏమో వాళ్ళ అమ్మకి సాయం చేస్తుంది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అందరం అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం, సమాజం మారిపోతోంది, కుళ్ళిపోతోంది, మనుషులు స్వార్థపూరితంగా మారిపోతున్నారు, లేదు ఇలా ఉండకూడదు, మారాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ మనం మాట్లాడుతున్న మాటలకి, మనం చేస్తున్న చేతలకి, మన కోరికలకు, రావాలి అనుకునే మార్పులకు బోల్డంత గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని చేతలతో కాకుండా ఉత్తి మాటలతోనో, నీతి కథలతోనో ఫిల్ చేయాలి అని చూస్తే ఎటువంటి మార్పు రాకపోగా మనం మన పిల్లల దృష్టిలో హిపోక్రిట్స్గా మిగిలిపోతాం.